హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 69కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వ్యాయామం, మౌంటైన్ వాళ్ళకి ఏదైనా చిత్రం సహాయంతో సొంతంగా కథ తయారీ, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఇవ్వబడింది. ఈ అంశాలపైన వారితో మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా విద్యార్థులతో ఏదైనా కథను చదివించటం కానీ లేదా వాళ్ళకి తెలిసిన కథను చెప్పించటం కానీ మనం ఇక్కడ చేయించవచ్చు. ఓకే అమ్మా, కథ పేరు చదువు ఫస్ట్. అంతా నీలి రంగు, అంతా నీలి రంగు, అంతా నీలి రంగు. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఉండేది. అమ్మాయి ఆమె తన తల్లితో కలిసి నివసించేది. ఆమెకు నీలిరంగు అంటే చాలా ఇష్టం. నెక్స్ట్, ఆమె ప్రపంచంలో నీలిరంగు వస్తువులు ఎన్ని ఉన్నాయో అని ఆలోచించసాగింది. ఆకాశం నీలి రంగులో ఉంటుంది, సముద్రం నీలి రంగులో ఉంటుంది, కొన్ని చేపలు కూడా నీలి రంగులో ఉంటాయి. అప్పుడెప్పుడు నీలి రంగులో పక్షులు కూడా కనిపిస్తాయి అని తెలుసుకున్నది. అందుకేనేమో ఆమె తల్లి ఆమెకు నీలిమ అని పేరు పెట్టింది. ఓకే, ఏం పేరు పెట్టింది అమ్మాయి? ఎందుకు పెట్టింది నీలిమ అని? ఆ అమ్మాయికి నీలి రంగు అంటే ఇష్టం కాబట్టి నీలిమ అని పేరు పెట్టింది. తర్వాత యాక్టివిటీ ధ్వనితో ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో పదాలలోని అక్షరాల ధ్వనులను బట్టి కలిపి చదవటం, రాయడం, అలాగే పదంలోని మొదటి చివరి అక్షరాల ఆధారంగా కొత్త పదాలను తయారు చేయటం. ఓకే పిల్లలు, మనకి 16th ఏం జరిగిందో అదే ఈరోజు ఇచ్చారు వర్క్. 17th కూడా ఏం చేయాలంటే మనం ఒక పదం రాయాలి. ఆ పదంలో మొదటి అక్షరము, మధ్య అక్షరము, చివరి అక్షరాల మీద మరికొన్ని కొత్త పదాలు రాయాలి. అయితే నిన్న రాసిన పదం కాకుండా ఈరోజు ఇంకొక కొత్త పదం రాయాలి. ఓకేనా? రాయండి. ఫస్ట్ ఒక పదం రాయండి. ఆ పదం మొదటి ఉడత అని రాయండి. పోనీ ఉడత అని రాయండి. ఉడతలో 3 రకాల అక్షరాలు ఉన్నాయి కదా. మొదటి అక్షరం ఏంటిది? ఊ. రెండవ అక్షరం డ. మూడవ అక్షరం త. ఊ. ఇలానే రాసేది, నీట్గా రాసారా ఉడత అని? మరి ఇప్పుడు మొదటి అక్షరం ఏంటిది? ఊ కదా. ఊతో మొదలయ్యే పదాలు రాయండి. ఊతో మొదలయ్యే పదాలు ఒక 3, డాతో మొదలయ్యే పదాలు 3, తాతో మొదలయ్యే పదాలు 3 రాయండి. ఓకే, ఫస్ట్ పదం ఉడత రాసావా? ఉరవడమా? ఉరవటం, ఉన్న, ఉతకటం, ఉంగరం, ఉంచాడు, ఉన్నది. నెక్స్ట్ డబ్బా. ఇదేంటి? డంబెల్లా? ఇదేంటి? తీసుకొని, తబలా, తోలు, తడిసిపోయి, తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కొన్ని పదాలను లేదా వాక్యాలను ఉపాధ్యాయులు తప్పుగా రాసి వాటిని సరిదిద్దామని చెప్పాలి. ఓకే అమ్మా, మనకి ఈరోజు యాక్టివిటీ కూడా తప్పులను సరిచేయండి అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ 3 పదాలు ఇచ్చాను, అలాగే 2 వాక్యాలు ఇచ్చాను. వాటిల్లో ఉన్న తప్పులను మీరు సరిచేయాలి. ఓకే, ఒక్కొక్కరుగా వచ్చి సరిచేయండి. వాటిని చెప్పుకుంటూ రాయాలి. ఆమెకు నీలిరంగు
అమ్ టే వెరీ గుడ్. కిందది కూడా అలానే సరి చేసి రాయి. వెరీ గుడ్, కరెక్ట్గా రాసింది. నెక్స్ట్ పదాలు ఎవరైనా రాయండి. ఒక్కొక్క పదం ఒక్కొక్కరుగా వచ్చి సరి చేయండి. ఏంటిది అది? ఆకాశం. నెక్స్ట్ ఆమె, రెండో ఆ రాయాలి అక్కడ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏ పదం అది? రైటేనా? ఏం తప్పిపోయింది అందులో? అమ్మాయికి మా ఒత్తు ఇవ్వాలి. అది సేవొత్తు లాగుందమ్మా. మా ఒత్తు ఎలా ఇవ్వాలి? తను ఇస్తుందిలే, ఆగండి. అలా కాదు మా ఒత్తు అసలు. అది తను కరెక్ట్గా ఇచ్చాడు అలా. తరువాత ఆటలు. ముందుగా అక్షరాల జోడి, తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో పదాలతో వాక్యాల తయారీ, తర్వాత 1 నిమిషంలో చెప్పండి. ఓకే పిల్లలు, మీ ముందు ఇప్పుడు ఆ నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలన్నీ ఉన్నాయి. వీటితో మీరు పదాలు తయారు చేయాలి. ఇప్పుడు ఆ ఉందనుకో, దీనికి జోడీకి ఇంకొక అక్షరం తీసుకురండి. ఏ అక్షరం తీసుకొస్తారు? ఇదిగో ఆ తీసుకొచ్చా నేను. దీనికి జోడీకి ఇంకొక అక్షరం. వెరీ గుడ్, అలా. అలా, ఓకేనా? ఈ అనే అక్షరాన్ని పెట్టా దీనికి. దీనికి జోడీకి ఇంకొక అక్షరాన్ని తీసుకురండి. ఇలా. ఓకే, వెరీ గుడ్, ఇలా. ఇంకా పాలక. ఓకే, ఇంకా వనం అయింది, లేదా వానాకి వా రావాలి, ఒక తీరుతో రావాలి. ఊయల, రెండో ఊ పెట్టావా? వెరీ గుడ్, ఊయల. ఓకే, ఇంకా చెప్పండి. జాకి అక్షరానికి జోడీ అక్షరం చూడండి. జా పక్కన ఏది పెడితే జోడీగా ఉంటుంది చెప్పండి? జడ. డా చూడండి, జడ. ఇదిగో చూడండి, జాకి జోడీగా మనం జడ. డా తీసుకొస్తే ఏమైంది? జడ. ఇలా కొన్ని పదాలు చేయండి అమ్మా. ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు పదాలతో వాక్యాలు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక పదం అడుగుతాను, దాని మీద మీరు వాక్యం చెప్పాలి. ఓకేనా? ఎవరు చెప్పగలరో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. ఓకేనా? గబగబా పదం. నేను గబగబా నడుస్తాను. నువ్వు గబగబా నడుస్తావు. ఓకే, ఇంకొక పదం ఇస్తాను ఇప్పుడు. అందరితో. కలిసి ఉంటాను. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. నేను నా స్నేహితులతో కలిసిమెలిసి ఉంటాను. అందులో అందరితో అనే పదం రాలేదు. ఓకే, వెరీ గుడ్. తింటున్నాడు. అతడు అన్నం తింటున్నాడు. తింటున్నాడు రావాలి. నేను అన్నం తింటున్నాడు అన్నా నేను. అతడు అన్నం తింటున్నాడు. ఓకే, అలా. ఓకే, వెరీ గుడ్. చాలు. వెళ్తున్నారు. అక్కడ రైతు వెళ్తున్నాడు. వాళ్ళు పనికి వెళ్తున్నారు. ఓకే, ఇంకా త్వరగా అనే పదం మీద.
నేను ప్రతిరోజు ఉదయాన్నే త్వరగా లెగుస్తాను. నేను త్వరగా బడికి వచ్చి చదువుకుంటాను. ఓకే, వెరీ గుడ్. ఇంటికి వెళ్తాను. త్వరగా ఇంటికి వెళ్ళిపోతావు టైం అవ్వక తలకే. నేను త్వరగా పరిగెత్తుతాను. ఓకే, ఇంకా బంగారం. మీ ఇంట్లో బంగారం నాకు బంగారు గొలుసు పెట్టుకుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కొలతలు, మౌంటైన్ వాళ్ళకి పెళ్లి ఖర్చులు, స్కై గ్రూప్ వాళ్ళకి భాగాహారంపై మౌఖిక ప్రశ్నలు అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపైన విద్యార్థులతో మనం గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యా పోలిక. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఆరోహణ అవరోహణ క్రమాన్ని నేర్పాలి. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. తర్వాత చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి డివిజన్, మౌంటైన్ వాళ్ళకి మల్టిప్లికేషన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి డివిజన్ పైన వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. Cost of a shirt 495 rupees. Find the cost of 7 shirts. ఓకే, అంటే ఏంటి, Multiplication. ఏమి ఇచ్చారో చెప్పు అక్కడ అసలు. ఒక షర్ట్ కాస్ట్ అంట 495 రూపీస్ అంట. అలా 7 షర్ట్స్ కాస్ట్ ఎంత? మల్టిప్లికేషన్. చెయ్యి, 400 నీట్గా వెయ్యి డిజిట్స్ అనేవి. 7 minus 35. 5 కొట్టేసుకొని 7 9 is 63. 63 కి 3 plus 66. 65. 7 4 are 28. 28 కి 6 కలిపితే 36. 28కి 6 కలిపితే 36, 34 3,465 రూపీస్. నెక్స్ట్ ప్రాబ్లం చదువు. Find the quotient and remainder of 7,389 divided by 7. ఏం కనుక్కోవాలి మనం? 7 దీన్ని divided by చేస్తే quotient remainder కనుక్కోవాలి. ఓకే, చెయ్యి. Seven ones are 7. Minus 0. 3 తీసుకోవాలి. 7 టేబుల్ లో 3 లేదు కాబట్టి 8 ని తీసుకోవాలి. ఇక్కడ 0 పెట్టుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. 38 లేదు. 35. 7 5 are 35. 3 subtraction. 39 లేదు. 35 మళ్ళీ 5. Remainder 4. వెరీ గుడ్, Quotient 1055 rupees. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ రాయి, రిమైండర్ దగ్గర రిమైండర్ రాసాయి. వెరీ గుడ్. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి పున్నమి నాగు, మౌంటైన్ వాళ్ళకి పాచికలాట, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి పదం విలువ ఇవ్వబడింది. ఓకే పిల్లలు, మనకి ఈరోజు మ్యాథ్స్లో ఉన్న ఆట పున్నమి నాగు. ఆల్రెడీ మీకు ఈ ఆట గురించి తెలుసు కదా. ఆ పాము ఏం తింటుందంట? నంబర్స్ మాత్రమే తింటుంది. సో అక్కడ మనకి ఆ గ్యాప్లో ఆల్రెడీ కొన్ని నెంబర్స్ తినేసి దాని పొట్టలో ఉన్నాయన్నమాట. సో ఆ నెంబర్స్కి ముందుండే నెంబరు వెనకుండే నెంబర్తో ఆ గళ్ళన్నీ పూర్తి చేయాలి. ఓకేనా, కరెక్ట్గా ఆర్డర్లో. ఓకే, చేయండి. ఎవరు చేస్తారు చెప్పు, ఆ నెంబర్ ఏంటో. 152.
153. 154. ఇంకొకరికి ఇవ్వు ఛాన్స్. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళే ఓన్లీ స్ట్రీమ్. 155. 170. 150. పక్కకుండు నువ్వు ఏం వేస్తున్నావు? 57. 158. 159. 160. 162. ఇంకొకరికి ఇవ్వరా ఛాన్స్. 100. నువ్వు వెళ్ళు షర్మిల. 62నా? తను 63 కదా వేసింది. 63 తర్వాత ఏమొస్తుంది? 165. ఇంకా పైన 41. 49. ఓకే, వెరీ గుడ్. 148. ఓకే ఓకే. ఇప్పుడు పాచికల ఆటని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎస్ మ్యామ్. మీ దగ్గర ఉన్నాయి 2 టైమ్సే ఛాన్స్ ఒక్కొక్కరికి. ఓకే, వెయ్యి. నాన్న నువ్వు వెయ్యి ఫస్ట్. ఎంత వచ్చింది? 4. ఎంత వచ్చింది? 5. టోటల్ స్కోరు 9. చూసుకో. నెక్స్ట్ వాళ్ళు తీసుకోండి. ఎంత? 7. 4 + 3 7. 3. 5. 5. నెక్స్ట్ నిహాల్ 9. 9. 2. 9 + 3. 11. 3. 9 + 3 ఎంత? 9 + 3 12. 12. ఎంత? 7. ఎవరి స్కోర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 9. నీ స్కోర్ టోటల్ 9 2 టైమ్స్ మీద 5. 5. 9. 5. 10. ఓకే, నీ స్కోర్ 10. 8. 8. 5. 8 + 5 13. ఓకే, ఎక్కువ స్కోర్ ఎవరికి వచ్చింది? 13. జోసఫ్ విన్నర్. క్లాప్స్ ఇవ్వండి. సెకండ్ హైయెస్ట్ ఎంత? 12. నిహాల్. ఓకే, ఇద్దరికి క్లాప్స్. ఓకే, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు పదం విలువ. మీరు ఒక పదం తయారు చేసి దాని మీద ఉన్న అంకెల్ని యాడ్ చేసి ఆ పదం యొక్క విలువని కనుక్కోవాలి. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదం చేయండి నీట్గా. ఎప్పుడు చూసినా ఫస్ట్ పలకే. 572. అబ్బా, ఇది 572 ఇలా కాదు చెప్పేది. 5 + 7, 7 + 2 ఈ 3 నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. 5 + 7 ఎంత? 5 + 7 12. 12 + 2 14. అలా చెప్పాలి. ఆరా. అలా పెట్టండి. 5 + 3 8. నెక్స్ట్ ఇంకొకళ్ళు. ఈగా. 7 ఎంతసేపా? 6 + 1 7. మరి ఏంటి అంత ఆలోచిస్తున్నావు? నెక్స్ట్ రాధా అంటే రాగు తీరుగా ఉండాలి. అదేంటి అలా? 5 + 7 12. 5 + 7 12. ఇంకా అరక 10. ఎంత? అరక ఎంత? దాని వాల్యూ 10. ఓకే, ఇంకేమన్నా చేసి వాటి వాల్యూ కనుక్కోవాలి.
నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఈరోజు ఇక్కడ పారాగ్రాఫ్ అనేది మార్చడం జరిగింది. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఏ స్క్విరల్ లుక్డ్ ఫర్ ఫుడ్ ఇట్ ఫౌండ్ ఏ నట్ అని, అలాగే మౌంటైన్ వాళ్ళకి కొన్ని సెంటెన్సెస్ ఎక్స్టెండ్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఇంకొక 2 సెంటెన్సెస్ యాడ్ చేయడం జరిగింది. వీటిని మనం బోర్డు పైన రాసి ఆయా గ్రూప్ విద్యార్థులతో చదివించాలి. సెంటెన్స్ లా కలిపి చదవాలి, పదాలుగా కాకుండా. ఏ స్క్విరల్ లుక్డ్ ఫర్ ఫుడ్ ఇట్ ఫౌండ్ ఏ నట్. లుక్డ్ ఫర్ ఫుడ్ it found a nut under a tree. It was happy. ఓకే, గుడ్. A little squirrel searched for food in the forest. It found a nut under a big tree. The squirrel felt happy. గుడ్. తర్వాత వచ్చేసి వర్డ్ ఐడెంటిఫికేషన్. ఇందులో భాగంగా మనం పై పారాగ్రాఫ్లో కొన్ని వర్డ్స్ని అడిగి విద్యార్థులతో వాటిని ఐడెంటిఫై చేయించాలి. మా దీపిక, ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ చెప్తాను. ఆ వర్డ్స్ ఆ పారాలో ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఫుడ్, ఫుడ్, ఫారెస్ట్, వెరీ గుడ్. సెర్చ్డ్, గుడ్. నెక్స్ట్ హ్యాపీ, నట్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే వర్డ్ రీడింగ్లో భాగంగా ఇక్కడ స్ట్రీము వాళ్ళకి వచ్చేసి 4 to 6 వర్డ్స్, అలాగే మౌంటైన్ వాళ్ళకి 8 to 10, స్కై గ్రూప్ వాళ్ళకి 12 to 15 వర్డ్స్ ఇచ్చి మనం వారితో చదివించాలి. RREL, squirrel. SMALL small. FOUND found. UNDR under. TREE tree. WAS was. LITTLE little. SEARCHHED searched. RCHED, searched. FOREST forest. HAPPY happy. తర్వాత యాక్టివిటీ రైటింగ్. ఇందులో భాగంగా మనం ఈ స్క్విరల్ గురించే ఒక 1 లైన్ వచ్చేసి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో, మౌంటైన్ వాళ్ళతో 2 లైన్స్, అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో 3 లైన్స్ అనేవి మనం రాయించాలి. ఈ విధంగా మనకు డే 69కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.